చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాది 2 లక్షల బాగున్నది కడతావా? ఓ మెంటల్ అత్త, ఏ విధంగా సహాయపడగలను అంటే ఎటువంటి చీరలు కావాలి అన్నట్టు అర్థం. ఈ బాకీ గాలి ఎందుకు కడతారు అత్త? ఓహో అట్లనా? సరే అని మంచి చీరలు చూపించువాయా. ఈ చీర చూడండి మేడం, ముఖేష్ అంబానీ వాళ్ళ వైఫ్ కట్టుకున్న చీర మేడం. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఓ ఆలు వీళ్ళు కట్టుకున్న చీర మాకెందుకు పెడుతున్నావోయ్? కొత్తలే మీ షాప్లా? మేడం ఇవి వాళ్ళు తొడుక్కొని పడేసిన చీరలు కాదు మేడం, అట్లాంటి మోడల్ చీరలు అని చెప్తున్నాను మీకు. సరే సరే అని చీర మంచిగా దియ్యు. ఎంతనా అది? మేడం ఈ చీర 15,000 ఉంటది మేడం. మీకోసం అంటే డిస్కౌంట్ లో 12,000 నరకత్తది మేడం. ఏంది 12,000 నరనా? ఏ 510 రూపాయలు ఇస్తాను. ఇత్తంటే ఇయ్యు లేకుంటే లేదు ఇక. మేడం ఇదేమన్నా కూరగాయల మార్కెట్ అనుకుంటారా ఏంది? ఒక్కసారి గంత గంత ధర తక్కువ వేసి చెప్తున్నారు. గసుండి చీరలు రోడ్ల మీద దొరుకుతాయి మేడం, మా షాపులలో ఉన్నాయి. మినిమం 5,000 నుంచి స్టార్ట్ మేడం. ఇంకా 500 రూపాయలకి ఏమవుతున్నది మేడం? అత్తయ్య మీరు నా ఇజ్జత్ తీసేటట్లున్నారు కదా. మీ సప్పుడు నాకు ఇంటికాడ ఉంటే అయిపోతుండే. నీ మెంటల్ అత్త, లాస్ట్ ఎంతవరకు ఇస్తారో చెప్పండి, లేదంటే మేము వేరే షాప్కి వెళ్ళిపోతాం. రెగ్యులర్గా వస్తాం కదా మేము ఇక్కడికి, కొంచెం మా ముఖం చూడాలి. 5 ఏళ్ళు అవుతుంది ఈ షాపుకి రాబట్టి, ప్రతి పండుగకు ఇక్కడనే తీసుకుంటాం. నువ్వు మాకే కొత్త రేట్లు చెప్తున్నావు ఏంది భయ్యా? మేడం ఈ షాప్ పెట్టి ఏడాది అర్థమే అవుతున్నది. 5 ఏళ్ళు అంటున్నారు మేడం, అది వేరే షాప్ అనుకుంటా. మేడం కష్టం మేడం, ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయాయి మేడం, కొంచెం ఆలోచించండి మేడం. మీరు రెగ్యులర్ వస్తా అంటున్నారు కాబట్టి ఇవ్వాల్సి వస్తున్నది. వేరే వాళ్ళకి ఎవరికి చెప్పకండి మేడం ఈ రేట్ ఇచ్చాను.